మాలలకు జరిగిన అన్యాయంపై 23న సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణభేరి మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య. మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మాలలు తరలివచ్చి విద్య, ఉద్యోగ, ప్రమోషన్ల కోసం ఉద్యమించాలన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపైన రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానంతో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు జి చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మాలలకు, 9% మా సోదరులకు చేసినాక 5% అన్న జాబులు రావాలి కదా. 5% కూడా జాబులు వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ను సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పక్క రాష్ట్రంలో 18% పెంచి, కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ 18% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిండ్రు. అదేవిధంగా ఈడ కూడా 18% పెంచి మాకు 8% మాలలకు ఇస్తే ఏ కిరికిరాల్లో ఉండదు కదా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చదువుకొని రిజర్వేషన్లో తీసుకొని మా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోదామనంటే, ఓపెన్లో కూడా కొడదామంటే దాంట్లో గోడ అడ్డం వచ్చినట్టు రోసర్ పాయింట్ అడ్డం వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నాను. సరూర్నగర్ గ్రౌండ్కు లక్షలాది మంది కదిలి నవంబర్ 23న లక్షలాది మంది కదిలిపోయి ఇంటికో బండి, ఇంటికో సద్దిముట కట్టుకొని అందరూ ఎవరి దాని స్వచ్ఛంగా రావాలని లక్షలాది మంది రావాలని